హలో అందరికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. వైజాగ్ ట్రిప్లో భాగంగా ఇవాళ మేము చూస్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి కైలాసగిరి అని అనమాట. సో అక్కడ నుంచి మనం ఆ వ్యూ పాయింట్స్ అనేవి అన్నీ చూద్దాం అనమాట. అండ్ టోటల్గా వైజాగ్ సిటీ సో చాలా బాగా అప్డేట్ అయిందని విన్నాను కైలాసగిరి. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. మేమైతే మా రూమ్ దగ్గర నుంచి ర్యాపిడో పట్టుకొని కైలాసగిరి దగ్గరికి వచ్చేసామన్నమాట. సో వాళ్ళు మనల్ని కింద దింపేస్తారు. కింద నుంచి పైకి వెళ్ళడానికి బస్సెస్ ఉన్నాయంట. బట్ బస్సెస్ అయితే ఇవాళ సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేనైతే అక్కడికి రానని చెప్పాను. బస్సు చూస్ చేసుకోలేదు. ఇంకక్కడ మనం పైకి వెళ్ళడానికి టాటా సిమోస్ అని ఇవ్వండి ఇలాంటి జీప్స్ ఉన్నాయన్నమాట. సో ఒక ఈచ్ మెంబర్స్కి 30 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మనం ఇది ఎక్కేసి ఈజీగా మనని పైన దింపేసి వస్తుంది అనమాట. సో 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది పైకి వెళ్ళడానికి. కానీ చాలా బాగుంటుంది, అంటే చాలా అప్డేట్ చేశారని విన్నాను. సో పైకి వెళ్ళి చూడాలి. ఆఫ్టర్ 7 years తర్వాత నేను వచ్చాను కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. ప్రతిదీ గుర్తుంచుకోవడం కోసం వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా. సో అందులోనూ మేమైతే 7 years బ్యాక్ నేను మా వారు వచ్చామన్నమాట. ఇదిగోండి వచ్చేసాం. నిజంగా చాలా 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 అప్డేట్ అయింది తెలుసా. అండ్ రూట్ కూడా సూపర్గా వేశారు. అండ్ వెళ్ళడానికి రావడానికి సపరేట్గా వేశారనమాట. అండ్ రూటే చాలా బాగుంది. అండ్ చాలా ఇక్కడ గ్లాస్ అది ఏదో పెట్టారు. సో అక్కడికైతే వెళ్ళలేదంట. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అసలు ఇంత అప్డేట్ అవుతుందని అసలు అనుకోలేదన్నమాట. అంతేలేండి, అంత అప్డేట్ వర్షన్లో నడుస్తుంది అనమాట. సో అప్పుడు లవర్స్గా వచ్చాం, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా వచ్చామన్నమాట. అది విషయం. ఇప్పుడైతే మాతో పాటు మా చిట్టి తల్లి కూడా వచ్చింది. సో ఇదిగోండి ఎట్టకేలకి వచ్చేసాము. నిజంగా చాలా చేంజ్ అయింది నేను చెప్పొచ్చు. కైలాసగిరి చాలా చేంజెస్ వచ్చాయి, మార్పులు చేశారు. ఓ మై గాడ్, నేనైతే షాక్ అయ్యాను అనమాట. చాలా బాగుంది. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేను వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడాలు కూడా నేను ముందుకెళ్తూ చెప్తాను అనమాట. సో ఇదిగోండి ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. చాలా స్టాల్స్ ఇక్కడ పెట్టారు. అసలు ఫుడ్కి కొరత లేదు అన్నట్టుగా ఉంది. అండ్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. మంచి మంచి గేమ్స్, రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. హ్యాపీగా ఆడినంతసేపు ఆడుకొని మిగతా టైంని గేమ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఆకలిసినప్పుడు ఫుడ్ తినడానికి చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మా చిట్టితల్లి అయితే ఎంతో బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా అది ఆడుకుంటుంది కదా అని చెప్పి నేను మా వారు సరదాగా లవర్స్లా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం అనమాట. నేనేమో వీడియో తీస్తున్నా, ఆయనేమో నాకు సోది అంటే ముచ్చట చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కరు నిజంగా మేమిద్దరం కూర్చున్నామంటే అంటే మా ఎదురు ఉన్న వాళ్ళని చూసి జోక్స్ వేసుకుంటాం తెలుసా, నేను మా వారు. అదేంటో మాకు అదొకటి అలవాటు అనమాట. సో అది విషయం. ఇంకా మా చిట్టితల్లి అయితే కొంతసేపు నేను నడవను అని గోల్ చేసింది. బట్ ఎట్టకేళ్ళకి దానికి ఏదో ఒకటి మాయ చేసి అది చెప్పి ఇది చెప్పి ఐస్ క్రీమ్ కొనిస్తానని మాయ చేసి తీసుకొని వచ్చేసాం అనమాట. హ్యాపీయా? హ్యాపీ. ఎక్కడికి వచ్చాం మనం? కైలాసగిరి. ఈ ఎవరికి కనిపిస్తుంది? స్వామి నాట్యం. శివుడు. సో అదనమాట విషయం. ఇంకా అట్లా స్టార్ట్ చేసింది గోలని. తర్వాత దండం పెట్టుకో అంటే ఇదిగో పాపం ఏముందో పెట్టేసుకుంది. బట్ ఇదిగోండి మన కైలాసగిరిలో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఇది. శివుడు పార్వతుల స్టాచ్యూ అనమాట. ఇది మన చిన్నప్పటి నుంచి ఉంది, బట్ అప్పటి నుంచి ఉన్నది కాబట్టి దీనికి ఇంత క్రేజ్ అనమాట. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి లేండి. మేమైతే క్రిస్టియన్స్ కాబట్టి నాకు పెద్దగా వాళ్ళ దేవుళ్ళ గురించి తెలియదు. సో అది అనమాట విషయం. జనాలు ఎక్కడి నుంచో వస్తున్నారు ఈ శివుని పార్వతిని చూడడానికి. బట్ మేము కూడా టూరిజం ప్లేస్ కాబట్టి చూసాము. ఆఫ్టర్ 7 years తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇక మా చిట్టర్ అయితే మమ్మల్ని వీడియో తీస్తుందన్నమాట. మేము కూడా సరదాగా గుర్తు కోసం 2-3 ఫొటోస్ దిగాము అక్కడ ఆ స్టాచ్యూ దగ్గర. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకు మించి నాకు శివుడు పార్వతుల గురించి తెలియదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే నిజం చెప్పనా, ఇదంతా గ్రీనరీ మాత్రమే ఉందన్నమాట. ఈ ఆడుకునేవి ఇవేమీ లేవు.
అంటే 7-8 ఇయర్స్ బ్యాక్ అస్సలు లేవన్నమాట. అండ్ సరదాగా ఫొటోస్ దిగడం అట్లానే ఉంది, కానీ అక్కడక్కడ చైర్స్ ఉన్నాయి అంతే. కానీ అప్పటికి ఇప్పటికి చాలా అప్డేట్ అయింది అండ్ చాలా బాగుంది కూడా. చాలా బాగుండబట్టే కదా ఇంతమంది వచ్చారు, చూసారా. నిజానికి ఆ రోజు అయితే మేము చాలా చాలా ఇబ్బంది పడ్డామనిపించింది. ఎందుకంటే ఆ జనాలను చూసి భయం వేసింది, వామ్మో మళ్ళీ కిందకి వెళ్ళగలమా అని అనిపించింది అనమాట. కానీ మనం ఒక్కసారి పైకి వచ్చామంటే అసలు వెళ్ళాలి అని అనిపించదు అనమాట. ఎక్కడ బోర్ కొట్టదు, చూసే కొందికి చూడాలనిపిస్తుంది. నిజంగా వైజాగ్ సిటీ అయితే ఎంత అందంగా ఉందో తెలుసా, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, మా వారైతే అన్నీ కవర్ చేస్తున్నారు. నిజంగా దాన్ని చాలా బెటర్ అని చెప్పొచ్చు. అంటే అప్పుడప్పుడు ఇలాంటి టైంలో ఒక్కొక్కసారి వీడియోకి సపోర్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి అయితే నీ దియ్యం తీసుకోపో అంటారనమాట. అది విషయం. సో అది ఎవరికైనా ఉండదులే కానీ హస్బెండ్ వైఫ్లో. సో అది వేరే విషయం. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందుకెళ్తే కొంచెం మ్యూజియం లాంటిది కూడా ఉంది. సో అక్కడైతే ఫోన్ ఎలా లేదు, మరి నేనైతే మ్యూజియం దగ్గరికి వెళ్ళలేదు. చిట్టితల్లి మా వారైతే హార్స్ ఎక్కారనమాట. సో గుర్రం ఎక్కి ఒక రౌండ్ వేసి వచ్చారు. బాబాయ్ అలా ఎక్కి ఇలా వస్తేనే 200 అంట పర్ ఛార్జ్, 200 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఆ ఒక్కటి వాళ్ళు వచ్చేటప్పుడు నేను వీడియో తీయలేకపోయా, బికాజ్ నాకు అప్పుడు ఆకలేసి నేను పానీపూరి తింటున్నా. సో వీడియో తీయలేదని ఆల్మోస్ట్ నాకు కొంచెం అక్షింతలు కూడా పడ్డాయిలే. అంటే మెమొరీగా ఉంటుంది కదా, వీడియో తీస్తామేమో అని అనుకున్నారంట మా వారు. బట్ నేనైతే నా రందిలో పడి నేను వాళ్ళని మర్చిపోయాను అనమాట వీడియో తీయడం. సో అది విషయం. ఇంకా అక్కడ నుంచి గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. సో ఎక్కడ పిల్లలు అస్సలు బోర్గా ఫీల్ అవ్వరు అనమాట. వాళ్ళకి ఆకలిస్తే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. సో బిర్యానీస్, వైట్ రైస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ట్రైన్ కూడా ఉంది. సో మేమైతే ట్రైన్ ఎక్కలేదన్నమాట. బికాజ్ ఎందుకు అని అంటే అప్పటికే 3 అయిపోయింది, మనకి ఇక్కడ 6 వరకే అని చెప్పారు. ఇంకా చూడాల్సినవి ఉన్నాయి కదా, మళ్ళీ దానికోసం వెయిట్ చేస్తే అది రావడానికి 1 అవర్ పట్టింది అనమాట. 1 అవర్ అంటే ఉన్నారు కదా అందరినీ ఎక్కించుకొని సో మొత్తం తిరిగి రావడానికి టైం పడుతుంది అని చెప్పారు. సో ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి నేనైతే సరే వద్దులేండి అని లైట్ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి దీన్ని ఏమంటారో నాకు అది పెద్ద ఐడియా లేదు, కానీ దీని నుంచి అయితే మేము కిందకి వెళ్ళిపోయామన్నమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు కైలాసగిరిలో. నాకు ఎప్పుడు వచ్చినా భయం నాకు ఎక్కడానికి, కానీ ఈసారి డేర్ చేసి మా వారు ఎక్కించారు. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యా. నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఇదే తెలుసా. ఎందుకంటే నాకు ఇలా ఎత్తుగా ఉన్న ప్లేసెస్ అన్నా వాటర్ అన్నా చాలా భయం తెలుసా. అట్లాంటిది నేను ఇవాళ డేర్ చేసి ఎక్కాను అని అంటే దట్ ఈస్ కాల్డ్ మై హస్బెండ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు. సో అది వేరే విషయం. ఈ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు కానీ వైజాగ్ కైలాసగిరి దగ్గరికి వస్తే డెఫినెట్గా దీన్ని ఎక్కాలన్నమాట. ఇదేనో ర్యాప్ ఏదో ర్యాప్ అనమాట ఇది. సో దీన్ని ఎక్కేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. నిజంగా వైజాగ్ సిటీ చూసారు ఎంత బాగా అనిపిస్తుందో. వైజాగ్ అంటేనే ఫేమస్ బీచ్, ఎక్కడ చూసినా నీళ్ళు తప్ప ఏం కనిపించవు. కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో చిట్టి తల్లికి కూడా ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. చిట్టి తల్లి నువ్వెలా ఫీల్ అయ్యావు మనం ర్యాంప్ ఎక్కి ఇలా కిందకి వెళ్తుంటే? నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావో చెప్పు. హ్యాపీయా? ఇలా కిందకు వస్తున్నావు కదా, నీకు ఎట్లా అనిపించింది? నచ్చిందా వైజాగ్ సిటీ? బీచ్ నచ్చిందా? ఆ ర్యాప్ నచ్చిందా? ఇలా మనం కిందకి వెళ్ళిపోయాం కదా పైకి ఎక్కి కైలాసగిరి దగ్గర, అది ఎలా అనిపించింది నీకు? ఓకే డన్. ఇంకెంతకు మించి చాలా చెప్పదులేండి. సో నిజంగా చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే భలే నచ్చింది. అండ్ ఈజీ వే అనమాట మనం కిందకి వెళ్ళడానికి. అదంతా మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్ళాలి అని అంటే నిజంగా చాలా టైం తీసుకుంటుంది. బట్ ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి అందరూ ఈ ప్రాసెస్నే చూస్ చేసుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక కొంచెం సేపు అక్కడే కూర్చున్నాం అనమాట. అంటే మళ్ళీ వాట్ నెక్స్ట్ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటే సరదాగా మళ్ళీ ఆర్కే బీచ్కి వచ్చేసాం అనమాట. ఎంత చూసినా బోర్ కొట్టని ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే బీచ్ అనమాట. బీచ్లో చాలా మెమరీసే ఉంటాయి. అండ్ చెప్పాను కదా మై ఫేవరెట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కైలాసగిరి. నిజంగా వైజాగ్ వచ్చి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ ర్యాప్ని అయితే ట్రై చేయండి అనమాట. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కూడా ఈ మెమొరీ అనేది. సో అందరూ ట్రై చేయాల్సిందనమాట. ఇది పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి 2 ఉంటుంది. కాకపోతే మేము కిందకి వచ్చేది మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇంక అక్కడ నుంచి ఇదిగోండి చెప్పాను కదా వైజాగ్ బీచ్కి ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం గేమ్స్లా పార్క్లా ఉందన్నమాట. సో
ఇక్కడైతే కొంతసేపు చిట్టితల్లి ఆడుకుంది. నేనైతే ఇంకా సరదాగా కొంతసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యా అనమాట. బికాజ్ అప్పటికే చాలాసేపు నడిచేస్తాను, కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసినాయి. నేను కొంతసేపు అలా కూర్చుంటాను, మీరు ఆడుకోండి అని చెప్పాను. ఇంకా మా వారైతే తనని ఆడిస్తున్నారనమాట. నేనైతే ఇదిగోండి ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి కిందే కూర్చున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్ టైం అయితే ఆర్కే బీచ్ ఎదురు చూపించాను కదా, ఇది కొంచెం ముందుకు వస్తే అక్కడ ఆర్కే బీచ్ ఇది కూడా, కాకపోతే ఏమంటారు పాయింట్కి ఇట్లా పార్క్ లాగా పెట్టేసి ఉందన్నమాట. చాలా బాగుంది. సో అక్కడ మీద ఇక్కడే బాగుందని చెప్పొచ్చు. ఇక్కడైతే నేనైతే కొంచెంసేపు నీళ్ళల్లో కూడా దిగాను, బికాజ్ ఈ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం భయం లేకుండా అట్లా వాటిని పట్టుకోవచ్చు అన్న ఇదితో దిగాను అనమాట నీళ్ళల్లో. కొంచెంసేపు నేను కూడా మా వాళ్ళతో పాటు కాస్త ఎంజాయ్ చేశాను. నాకైతే హ్యాపీ అనిపించింది. సో ఇంకా అక్కడ జస్ట్ అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంతకీ వైజాగ్ బీచ్లో అంటే బీచ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. నిజంగా ఒక పెద్ద అల వస్తుందని చెప్పేసి నేను జస్ట్ ఇలా మా వాళ్ళు ఫోటో తీయమన్నారు, కాదుకూడదు అని చెప్పేసి నేను నుంచున్నా. కాకపోతే డేర్ చేసి లోపలికి తీసుకెళ్ళారు మా వారు. ఇప్పుడు మా వారు నుంచున్నారు కదా, అక్కడికి వెళ్ళి నుంచున్నాను నేను. ఇందాక పెద్ద అల వచ్చింది. బికాజ్ నాకు ఆలను చూస్తేనే కళ్ళు తిరిగినట్టు అనిపించాయి. నేను ఇదిగో నా ఎదురు కనిపిస్తున్న ఈ రాయి ఉంది కదా, అది తగిలి పడిపోయాను తెలుసా. చాలా షేమ్ అనిపించింది. అందరు నవ్వారు కూడా నన్ను చూసి. పాడు అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం, కొంచెం సేపటి తర్వాత మళ్ళీ అవన్నీ మర్చిపోయాను అనుకోండి. అక్కడ కూడా చాలా ఫొటోస్ దిగాను. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఫొటోస్ దిగేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం, అంటే రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. సో రేపు ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది కూడా వీడియో వస్తుంది, చూసేయండి. వైజాగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మా చిట్టితల్లితో. నిజంగా గోల చేస్తుందేమో అని అనుకున్నాను, కానీ పర్లేదు, బాగానే ఉంది. మమ్మల్ని పెద్దగా విసిగించలేదు. బికాస్ కొంచెం పెద్ద అవుతుంది కదా, తను కూడా అన్నీ చూస్తుంది, కొన్ని గుర్తుంచుకుంటుంది. సో హ్యాపీ అనిపించింది ఓవరాల్గా. అది విషయం గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు నా సోది మొత్తం విన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. లవ్ యూ ఆల్. ఈ కార్ నాదనుకుంటారేమో, ఏం కాదు, ఆడుంది, ఫోటో దిగే అంతే. ఓకేనా గైస్, బాయ్, లవ్ యూ ఆల్.